జీబ్రా, 1999, స్కామ్, లక్కీ భాస్కర్ లాంటి సేమ్ అదే జోనర్లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే, బ్యాంక్ సెక్టార్లో ఉన్న లూప్ హోల్స్ కాన్సెప్ట్తో స్టార్ట్ చేసిన ఈ స్టోరీ ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంది. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి పేలవంగా తేలిపోయింది. బ్లాక్ అండ్ వైట్ అనే మనీ బేస్ చేసుకుని జీబ్రా అని టైటిల్ పెట్టారు. ఇక కన్నడ నటుడు ధనుంజయ్ విలన్ గా మరీ అతిగా చూపించారనిపించింది. హీరో కన్నా ఈ పాత్రకి ఇచ్చే ఎలివేషన్స్ మరీ ఎక్కువగా ఉన్నాయి. చివరికి ఆ పాత్రని పవర్ఫుల్ మోడ్ నుండి సాఫ్ట్ రోల్ కి కన్వర్ట్ చేయడం బాలేదు. సత్యదేవ్, ప్రియభవాని రోల్స్ రొటీన్ గానే ఉన్నాయి. సునీల్ సత్యరాజ్ పాత్రకు తగ్గట్టుగా ఉన్నాయి. సత్య కామెడీ అక్కడక్కడ నవ్వించిన ఆద్యంతం ఆకట్టుకోలేదు. సినిమా స్టోరీ ఓపెన్ చేసిన విధానం బాగానే ఉన్నా ఎండ్ చేసిన విధానం ఆకట్టుకోలేదు. ఎండింగ్ మెసేజ్ బాగున్నా స్టోరీకి అది యాప్ట్ కాలేదనిపించింది. కేవలం ఆది క్యారెక్టర్కి ఇచ్చే బిల్డప్స్ కథకి డామినేషన్ చేసినట్టు ఉంది. కథకి హీరో ధనంజయ లేదా సత్యదేవ్ అనే డౌట్ వస్తుంది. కొంతవరకు మాత్రమే జీబ్రా బాగుంది, అది అంచనాలను అందుకోలేదు. సెకండ్ హాఫ్ చాలా డిసప్పాయింట్ చేసింది. రివ్యూ కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టైల్స్.